ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, 6వ పాసురం ఈరోజు శ్రవణం చేద్దాం. 5 పాసురాల వివరణ మనం తెలుసుకున్నాం. పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారాన్ని మనకి తెలియజేసిన అమ్మవారు. 6వ పాసురం నుంచి ఒక విలక్షణమైన ఒక ఘట్టం మనకి 15వ పాసురం దాకా జరుగుతుంది. ఆండాళ్ తల్లి గోపికలందరితో కలిసి కృష్ణుడి దగ్గరికి బయలుదేరుతుంది. ఏకస్వాదు నభుంజీత, మధుర పదార్థాన్ని ఒక్కరే ఆస్వాదించకూడదు, ఇది నేర్పుతుంది ఆండాళ్ తల్లి. నేను ఒక్కడనే వెళ్ళిపోతా దేవుని దగ్గరికి అని కాకుండా తన తోటి వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళాలి. మనకంటే భగవంతుని అనుభవంలో ఎవరైతే కాస్త పెద్దలు ఉంటారో వాళ్ళను కూడా మనం సేవించుకుని వాళ్ళని ముందు పెట్టుకుని వెళ్ళాలి అనేది మనకి నేర్పుతుంది అమ్మ. ఎందుకంటే భగవంతుని అనుభవం చాలా గొప్పది. ఆ అనుభవంలో బాగా పండిన పెద్దలు ఉంటే వాళ్ళని పరమాత్మ చూస్తూ మనని కూడా చూస్తాడు కదా, వాళ్ళ పక్కన మనం ఉంటే. అది నేర్పుతూ భగవద్ అనుభవంలో బాగా మునిగి ఉన్నటువంటి పడుకుని నిద్రపోతుందట ఒక గోపిక. ఆవిడది మామూలు నిద్ర కాదు, యోగ నిద్ర. అంటే పరమాత్మతో ఏకీభావాన్ని చెంది అనుభవిస్తుంది. ఆవిడని మేలుకొలుపుతుంది ఆండాళ్ తల్లి. ఇదిగో పక్షుల అరుపులు వినపడుతున్నాయి, నీకు వినపడలేదా అని ఒక శబ్దాలు చెప్తామే. అలాగే ఆండాళ్ తల్లి ఇందులో చెప్తూ పుళ్ళుం చిలుంబినగాన్ పుల్లరయన్ కోయిలిల్ వెళ్ళై వెళిసెంగిన్ పేరరవన్ కేట్టిలయో. పక్షులకి రాజు ఎవరు? గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడికి కూడా రాజు ఎవరు? పెరుమాళ్ళు. ఆయన కోవెలలో శంఖధ్వని ఊతున్నారు. కేట్టిలయో, వినపడలేదా? శ్రవణ భక్తిని చెప్తుందమ్మా, విను. శంఖధ్వని, శంఖధ్వని ఏమిటి చెప్తుంది అంటే ఓంకారం వస్తుంది. ఓంకారం యొక్క అర్థం ఏమిటి? ఓం అంటే నేను ఆ పరమాత్మకే చెందినవాడిని, అన్యులకు కాను అనే శబ్దం వినపడినా ఇంకా అలాగే పడుకుంటే ఎలాగమ్మా, లే అని ఆమె పేరు కలుపుతుంది. కేటిలయో పిళ్ళాయి చుందిరాయ్, నీకు మంచి అనుభవం ఉంది, పరమాత్మ యొక్క అనుభవం. అలాంటి అనుభవాన్ని నువ్వే దగ్గర పెట్టుకుంటే ఎలాగా అని ఆవిడికి పరమాత్మకి కలిగినటువంటి కొన్ని ఘట్టాన్ని చెప్తే అన్నా లేస్తుందేమోనని పూతన విషాన్ని పూసుకొని వచ్చింది స్తన్యానికి. అమ్మో, అలాంటి పూతన వచ్చింది. పేయిములై నంజుండు, ఆ విషాన్ని ఆరగించేశాడు స్వామి. కళ్ళచ్చగడంకల కడియ కాలోచి ఒక బండిలోకి అసురుడు ఆవహించాడు. ఆ అసురుడు స్వామిని లేకుండా చేద్దాం అనుకుంటున్నాడు. మన అదృష్టం, స్వామి ఆకలితో పాదాన్ని అటు ఇటు ఊపుతూ ఏడుస్తూ ఆయన పాదం సోకి ఆ శకటాసుడు కూడా చనిపోయాడు అని 2 ఘట్టాలు చెప్పింది. అంత మాత్రమే కాదు, ఈ స్వామి ఎవరు? పాలసముద్రంలో పౌడించిన నారాయణుడు. అలా పౌడించిన నారాయణుణ్ణి మనస్సులో పెట్టుకున్న యోగులు, మునులు తెల్లవారుజామునే లేచి హరి 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 అంటున్నారు. మనకి ఆండాళ్ తల్లి బోధిస్తుంది, నిద్ర లేవగానే హరిస్మరణ చేస్తే సకల పాపాలు పోతాయి. అలాంటి నామాన్ని వాడు చెప్తే ఆ శబ్దం మా చెవికి సోకి మాలో ఉన్న తాపాలన్నీ పోయి చల్లబడ్డాం. మమ్మల్ని ఉడికిస్తుంది ఆ స్వామి దగ్గరికి వెళ్ళాలి అని. ఇంకాను పడుకుంటే ఎలాగమ్మా, లే అని ఆవిడ మీరు కొలుపుతున్నారు 6వ పాసురంలో. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.